కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకంగా తన విధానాల్ని కార్పొరేటు సంస్థలను అభివృద్ధి పరచడానికి దోచిపెట్టడానికి రూపొందిస్తుంది. గతంలో కూడా ఢిల్లీ కేంద్రంగా 750 మంది రైతుల త్యాగాలతో ఉద్యమం జరిగిన సందర్భంగా డిసెంబర్లో 2021లో రాతపూర్వకంగా హామీ ఇచ్చి మోసం చేసింది రైతాంగానికి బీజేపీ, మోడీ. ఈ సందర్భంగా మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ప్రధానంగా వ్యవసాయము, విద్యుత్తు, విద్య, వైద్యం అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు, బాధ్యత. అదే సమయంలో వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశం. కానీ రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని ఆక్రమించి దౌర్జన్యంగా లాక్కొని ఈరోజు వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుంది అని అనడానికి 2025 విత్తన చట్టాన్ని బిల్లు రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 27 మంది, అందులో చైర్మన్తో సహా ఒక కమిటీని రైతులు ఎన్నుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకోవాల్సింది గాలి కొదిలేసి కేంద్ర ప్రభుత్వమే కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల్ని, కార్పొరేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించే విధంగా నామినేట్ చేసే పద్ధతిని ఈ బిల్లులో తీసుకొచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మనందరికీ తెలుసు, మనం వ్యవసాయం అంటేనే విత్తనాన్ని మనమే తయారు చేసుకొని యాసంగి విత్తనం కానీ ఖరీఫ్ విత్తనం కానీ మనమే తయారు చేసుకొని మనమే చేసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రభుత్వాల విధానాల మూలంగా విత్తన వ్యాపారుల ఆగడాలు చాలా పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈరోజు 2025 నూతన చట్టం ఆమోదం పొందితే పార్లమెంట్లో ఈ సమావేశాల్లో కార్పొరేట్లకు, సంస్థలకు, ఆదాని, అంబానీ, మొన్సెంటో కంపెనీకి అడ్డు అదుపు లేకుండా రైతుల్ని దోచుక తింటారు. మన రైతుల దగ్గర విత్తనం కొని వాడు బ్రాండ్ వేసి ఆ విత్తనాన్ని దాదాపు మన రైతులు జేబులు ఖాళీ చేసే విధంగా ఉంటుంది. రెండవది విద్యుత్ బిల్లు. ఇవాళ అనేక పోరాటాల ఫలితంగా సంక్షేమ పథకాలు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అందులో భాగమే ఇలా ఉచిత విద్యుత్ వ్యవసాయానికి మనం పొందుతున్నాం. రేపు వస్తే ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి ఇలా ఆంధ్రలో వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో వచ్చింది, మన తెలంగాణలో కూడా వస్తుంది. ఈ బిల్లు రేపు పార్లమెంట్లో ఆమోదం పొందితే ఇది రాష్ట్రాల పరిధిలో ఉన్నదాన్ని కూడా గుంజుకున్నాడు. అందుకని ఈ విద్యుత్తుని, నూతన విత్తన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టం తీసుకొచ్చింది. దాన్ని కేంద్రం ఆమోదం చేయాలి, కానీ ఆమోదం చేయకుండా దాన్ని తొక్కిపెట్టేసింది. ఇవాళ ఇది కాదు అని చెప్తూ అదే సమయంలో రైతుల్ని దొంగలుగా చిత్రీకరిస్తుంది. ఈ విత్తన చట్టం వస్తే నువ్వు దాచుకొని నేను నారు పోసుకుంటాను, నేను దాచుకొని సోయా చల్లుకుంటాను అని చెప్పేసి అంటే నడవదు. నీ విత్తనమైనా దొంగ అని చెప్పేసి ముద్ర వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నూతన విత్తనం చట్టాన్ని మన అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS CPIML మాస్ లైన్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గట్టిగా మేము చేస్తూ, దీనికి సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చాతో మేము అందులో భాగస్వామ్యంగా మేము ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి వెంటనే మోడీ సర్కార్ ఈ జోలి పోవద్దని, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టొద్దని, ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.